హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ, శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 13వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఎవరిలో అయితే తమో గుణం ఎక్కువగా ఉంటుందో వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, మనలో కూడా ఏ విధంగా ఈ తమో గుణం ఎక్కువగా ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తామని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఆ విధంగా ఏం చెప్తున్నారంటే 12వ శ్లోకాన్ని 13వ శ్లోకాన్ని అప్రకాశో ప్రవృతిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్సేతాని జాయంతే వివృద్ధే కురు నందన. మన అంతఃకరణంలో ఈ తమో గుణం ఉన్నదంటే చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మనకు తెలియకుండా ఈ తమో గుణము బంధిస్తూ ఉంటుంది, మనసుని బంధిస్తుంది. మనసులో తమో గుణం ఉంది, బుద్ధిలో తమో గుణం ఉంది, ఇంద్రియాలు మనకు తెలియకుండా ప్రేరేపిస్తూ ఉంటాయి. తమో గుణం అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమవుతుంది. తమో గుణం కలిగిన వాడికి వివేక జ్ఞానం ఉండదు, ఆలోచన జ్ఞానం ఉండదు. మనసుకి ఏది కలిగితే ఆ పని చేస్తూనే ఉంటాడు. అది ప్రమాదమైనా మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఈ తమోగుణం కలిగిన వాడు ఎవరి మాట వినడు. వారికి ఏదైతే మనసులో కలుగుతుందో ఆ పని చేస్తూనే ఉంటాడు. కర్తవ్య కర్మల యందు విముఖత, కర్తవ్య కర్మలు కూడా వాడు చేయడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కర్తవ్య కర్మ ఉంటుంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ ఉంటుంది. కానీ ఒక వ్యవసాయం పని చేయడు, ఒక ఉద్యోగం చేయడు, ఒక వ్యాపారం చేయడు, వ్యర్థంగా తిరుగుతూనే ఉంటాడనమాట. అటువంటి వాడు తమో గుణం కలిగిన వాడికి బద్ధకం ఎక్కువ, ప్రమాదం ఎక్కువ, ఆలస్యం ఎక్కువ, అన్ని పనుల యందును పోస్ట్ పని చేస్తూ ఉంటాడు. తర్వాత చేస్తానంటూ ఉంటాడు. ప్రమాదం అనగా అంతఃకరణమునందు మోహింపజేయు వ్యర్థ చేష్టలు చేస్తూ ఉంటాడు. తమో గుణం కలిగిన వాడు ఏ పని చేయాలి, ఎవరితో ఏ మాట ఆడాలి, ఎవరిని గౌరవించాలని కూడా వారికి పూర్తిగా కూడా వాడికి తెలియదు. తమోగుణం కలిగిన వాడికి నిద్రాది వృత్తులు మొదలైనవి ఉత్పన్నులు అవుతున్నవి. నిద్ర ఎక్కువ నిద్రిస్తూనే ఉంటాడు, ఎప్పుడు పడుకునే ఉంటాడు. కుంభకర్ణులాగా ఎప్పుడూ పడుకునే ఉంటాడు, నిద్ర అవస్థలో ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు, సోమరితనంగా ఉంటాడు. మనం ఏ పని చెప్పినా అది చొరవ చేస్తాను, రేపు అని ఆ విధంగా ఈ తమోగుణము వాడిని బంధిస్తూ ఉంటుంది. తమోగుణం ఎక్కడుంటుంది? ఇంద్రియంలో ఉంటుంది, మనసులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. ఈ ఇంద్రియాలు యందు బుద్ధి యందు అంతఃకరణమునందు ఈ తమోగుణం ఎవరికైతే ఉందో వారు బద్ధకంగా, సోమరితనంగా, అజాగ్రత్తగా ఆ విధంగా ఉంటారని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఓం తత్సత్. జయ గురుదేవ్.